అసలు ఈ సంవత్సరం నా బర్త్డే ఇంత సర్ప్రైజింగ్గా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఇది. నాకు నిన్న గుర్తుంది, అరే ఈరోజు 19వ తారీఖు, రేపు 20 నా బర్త్డే కదా అని నేను అనుకున్నా. అయితే ఏమో మా వారికి గుర్తుందో లేదో చూద్దాం అనేసి అనుకున్నా. మా చిన్న చెల్లెలు కూడా ఏమని, మా చిన్న చెల్లెల గురించి అసలు ఆలోచన చేయలేదు, తనకు గుర్తుందో లేదో హడావిడిగా బిజీగా ఉంటుంది అనుకున్నా. నిన్న ఫోన్ నేనే చేసిన. మామూలుగా యాక్చువల్గా మాట్లాడుతుంటే లోపల నా బేబీ అయితే ఏం సంతోషంతో ఉందంటే మా చిన్నవి మీ గొంతు వినగానే బాగా ఆడుకుంటుంది లెఫ్ట్ సైడ్. చాలా మూమెంట్స్, అంటే కొన్ని క్షణాలలోనే ఒక 10 మూమెంట్స్ అట్లా తెలుస్తున్నాయి అనమాట. నేను చిన్నవి ఇంకొంచెం సేపు మాట్లాడమని, ఇంకొంచెం సేపు మాట్లాడు, వాళ్ళు ఆడుకుంటుంది పాప అని చెప్పి అన్నాను. అట్లా కాసేపు సరదాగా అయిపోయింది. బర్త్డే రేపు కదా అనుకొని నాకు తొందరగా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో అయితే కొంచెం అర్లీగా తినడము, కొంచెం వాకింగ్ అట్లా ఇట్లా నిద్రపోతా అనమాట. నిన్న 10:30 అయింది, లేట్ అయింది. 10:30 అంతా నిద్రపోయినా. మా చిన్నవి ఫోన్ పెట్టేస్తా తర్వాత ఫోన్ చేస్తాలే, ఫోన్ మాత్రం ఎత్తు అనింది. పట్టించుకోలే నేను, అంటే ఇది గుర్తుండదు అనుకుంటాను. నేను అంత స్పెషల్గా ఏం ఆలోచన చేయను బర్త్డే గురించి. 12 గంటలకు ఫోన్ వచ్చింది కరెక్ట్గా. ఇదే బెడ్ మీద నిద్రపోతున్నా, దబ్బు మళ్ళీ లేసి చూసి 12 గంటలు అయింది, ఈ టైంకి ఫోన్ చేసిందంటే ఏ ప్రాబ్లం అయిందో ఏమో, ఎలా ఉందో ఏంటో అని తక్కువ అయితే. ఆ టైంలో ఫోన్ రావు కదా, ఎవరికి ఫోన్ రావు కదా ఆ టైంలో. ఎత్తేసరికి హ్యాపీ బర్త్డే పెద్దమి, హ్యాపీ బర్త్డే పెద్దమి అంటుంది. అస్సలు మా వారు పక్కన లేచి బుజ్జి హ్యాపీ బర్త్డే అంటున్నాడు. మా వారు అసలు పొద్దున్నే 3 గంటలకు, ముందు రోజు అంటే నిన్న గురువారం 3 గంటలకు లేచినారు. పూజ ఉంది, కొంచెం అక్కడ టెంపుల్లో పూజలు జరుపుతున్నారు. గురువారం అట్లా తొందరగా వెళ్ళినారు. పాపం టైర్డ్ అయిపో పడుకున్నారు. ఆ టైంకి టప్పు మళ్ళేసి హ్యాపీ బర్త్డే బుజ్జి అనేసరికి నేను నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు అయితే నా బుజ్జి బేబీ, నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే, నేను హ్యాపీగా ఉంటే నా పాప కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అసలు అంత హ్యాపీగా ఫీల్ అయినాం. మళ్ళీ మా చిన్నాయం ఏమనిందంటే, గిఫ్ట్ పంపించినా చూసినావా అని అంటే నెట్ ఆఫ్ చేసి అనుకున్నాను అనమాట. మీషో అవి ఇవి నోటిఫికేషన్స్ వస్తుంటాయి, చూద్దాంలే అని చెప్పేసి ఆపేసి పడుకున్నా. ఆన్ చేస్తాను, గిఫ్ట్ ఏదో పంపించింది కదా, వాట్సాప్లో పంపిస్తారు కదా, అట్లా అనుకొని ఆన్ చేస్తున్నా. ఏం రాలే. ఈయన నాకు బర్త్డే విషెస్ చెప్పేసి మా వారు బయటికి వెళ్ళింటే మా వారు వాష్రూమ్కి అనుకున్నా. ఈ బాక్స్ ఎత్తుకొని వచ్చినాడు. ఏముందబ్బా ఈ బాక్స్లో అని చెప్పేసి నేను నిద్రలోంచి లేచినా కదా సడన్గా. అసలు మా చిన్నాయమి హ్యాపీ బర్త్డే అని ఫోన్లో చెప్తుంటే అంటున్నా నేను. మా వారు హ్యాపీ బర్త్డే అంటే అంటున్నాయి. నాకేం అర్థం కాలే కాసేపు. తర్వాత థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత గిఫ్ట్ రాలేదు దీంట్లో అని చెప్పిన వాట్సాప్లో. ఈయన ఎత్తుకొని వచ్చినాడు ఇంత డబ్బా, ఇదంతా ఇంత డబ్బా ఎత్తుకొని వచ్చినాడు. అసలు దీంట్లో ఏముందా అనుకున్నా నేనైతే. నిజంగా నేను అనుకున్నా నన్ను చూడాల్సింది, అసలు 12 గంటలకి నా ఫేస్ చూడాల్సింది ఎంత వెలిగిపోయేదో. అంటే నిద్రలో ఉన్నా కూడా అంత సర్ప్రైజ్ అయినా నేను. ఈ బాక్స్ తెచ్చింది. ఈ బాక్స్లో ఫస్ట్ అయితే కనుక ఈ కవర్ ఉండింది. ఈ కవరు ఇట్లా ప్యాక్ చేసింది, తీసినాడు. మీకు కూడా చూపిస్తా. నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని నాకు చాలా అనిపించింది. మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటా. ఇది నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడూ చాలా రోజుల ముందర, నా ప్రెగ్నెన్సీకి ముందు మా చిన్నాయమితో అనిన్నా నేను, నాకు టెడ్డీ బేరు హైదరాబాద్లో బాగుంటాయి కదా, ఒకటి తీసుకుని ఉంటే బాగుండని చెప్పేసి అనుకున్నా నేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంది, చాలా బాగుంది. మా బుడ్డమ్మనో బుడ్డోడో పుట్టిన తర్వాత ఏదైనా ఒక స్పెషల్ టైం చూసి ఇది ఇస్తాను నేను. మా చిన్నాయి ఇచ్చింది. అసలు చాలా హ్యాపీ అనిపించింది. అసలు దీన్ని అయితే ఎత్తుకొని నేను మా వారిని నిద్రపోతున్నా కూడా దీన్ని చూసుకుంటూ ఉన్నా. గిఫ్ట్ చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా చిన్నదైనా మనకి ఇష్టమైంది మన దగ్గర ఉందంటే చాలా హ్యాపీ కదా. అట్లా ఇది ఓకే. లిప్స్టిక్ ఇది అయితే కొంచెం లైట్ కలరు, మాపు అనేది కనిపిస్తుందేమో అని చూసుకుంటా ఉండాలా. ఇదైతే చాలా నచ్చింది నాకు, ఎంత సాఫ్ట్గా ఉందో. మా చిన్న అదే పనిగా నా కోసం తెచ్చింది. ఇట్లుంటున్నాను, నువ్వు చూడ ఎట్లా చూస్తుందో. తర్వాత దీంట్లో రాత్రి మా వారే ఓపెన్ చేసినారు. ఇంకా ఆ టైంలో వీడియో అంటే తీయలేను, పడుకున్నా నేను.
ఎలక్కాయలు తెచ్చింది. అసలు ఆ హైదరాబాద్లో అసలు ఎలక్కాయలు ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలియదు. నేను 2 రోజులు జాబ్ చేస్తాను, ఎక్కడ కనిపించేది కాదు, ఎక్కడో రేరు. 2 ఎలక్కాయలు పంపించింది. నైట్ చూసినా కదా, ఒకటైతే దేవుడి దగ్గర వినాయకుడికి ఇష్టం కదా, అందుకని వినాయకుడి దగ్గర కొన్ని చింతకాయలు ఎలక్కాయ పెట్టాను. చింతకాయలు కూడా పంపించింది. ఇట్లాంటి 2 పంపించింది. తర్వాత మామిడికాయలు ఇవన్నీ తీసుకొని వచ్చింది. మామిడికాయలు మొన్న కూడా నేను మామిడికాయలు తినబుద్ధి అవుతుందా పెద్దయ్యని అని అడిగితే, అవును మా ఏడ దొరకడం లేదు. మొన్న ఒకసారి వచ్చినాయి, తీసుకున్నా తిన్నా, మళ్ళీ తినాలనిపించింది. ప్రెగ్నెన్సీతో ఉంటే అంతే కదా. నాకు ఎక్కువ మామిడికాయలు, చింతకాయలు, సన్నటివి రేగిపళ్ళు ఉంటాయి కదా, అవి తినాలనిపించింది. ఇక్కడ దగ్గరలో దొరికినవి చిన్న చిన్న పిల్లలు తెచ్చిచ్చినారు అప్పుడప్పుడు. అంటే బయట దొరికేటి నాకు అంత ఇష్టంలే. ఇక్కడ చెట్లు ఉన్నాయిలే, ఇవన్నీ తెచ్చింది మా చిన్నవి. చింతకాయలు అసలు నాకు ఎంత ఇష్టమో, ఉప్పేసేసుకొని తినేస్తాను నేను, అంత నచ్చినాయి నాకు. లక్ష్మి కూడా పోయినసారి చెట్టుకుంటే 2 తీసి ఇచ్చింది, అక్కడ కోసి ఇచ్చింది, అప్పుడే తినేసిన నేను. అంత నచ్చినాయి నాకు. ఈ ప్రెగ్నెన్సీలో నాకు ఎక్కువ తినాలనిపించినాయి. మా చిన్నయ్యని తీసుకొచ్చింది, అన్నీ ఎట్లా ప్యాక్ చేసి పంపించిందంటే ఈ బాక్స్లో పెట్టి. అసలు నేను టెడ్డీ బేర్ అయిపోయింది, ఇంకా గమ్మగున్నా నేను. ఇవన్నీ ఇచ్చినారు మా వారు నాకు. మా వారు కూడా అస్సలు చెప్పలేదు. 2 డేస్ ముందే మా చిన్నయ్య ఇవన్నీ ప్యాక్ చేసి పంపించిందంట. నాకు తెలియదు. మా వారిని ఈ బాక్స్ తెచ్చేటప్పుడు ఏంది ఈ బాక్స్ అంటే పూజ సామాన్లే అని అన్నారు. పూజా సామాన్ల సర్లే అనుకున్నా నేనైతే కనుక. నాకు అస్సలు తెలియదు. ఈ చింతకాయలు ఇంకా ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, కొన్ని చూపించా మీకు. కవర్లో వేస్తున్నా. చింతకాయలు, మామిడికాయలు నాకు ఎంత తినాలనిపించిందో. మామూలప్పుడైనా నాకు ఇష్టం ఉండింది, ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా ఇంకా తినాలనిపించింది తెలుసా. ఎట్లా అంటే నేను పోయినసారి మా చిన్నయ్య వచ్చినప్పుడు కూడా నా కోసం చింతకాయలు, మామిడికాయలు ఇన్ని తెచ్చినప్పుడు కొంచెం నేను బాగా అనీజీగా ఉన్నా. వీడియో చేసేంత కూడా లేదు. చిన్న షార్ట్ వీడియో ఏదో చేశాను కానీ అది పట్టించుకోవాలి. మళ్ళీ నేను అన్ని తీసుకొచ్చింది నా కోసం. హైదరాబాద్లో ఎక్కడెక్కడ వెతికిందో పాపం బిడ్డ, అన్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎలకాయ చూపించిన కదా, చాక్లెట్స్ కూడా తీసుకొచ్చింది. హ్యాపీ బర్త్డే కదా నాది, మీరు కూడా తీసుకోండి చాక్లెట్స్. తర్వాత ఇంకా ఏం తెచ్చిందంటే, నైటే ఈ బిస్కెట్స్ అయితే నేను ఓపెన్ చేసిన కవర్లో ఉన్నాయి, తినేసిన. ఒకటి తినేసి వాటర్ తాగినాక ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇవి బాక్స్లో వేసి పెట్టినా, మళ్ళీ చీమలు పడతాయేమో అనేసి బాక్స్లో వేసి పెట్టినా నేను నైటే. నెక్స్ట్ ఇంకా మా చిన్నయ్య ఎంత ఆలోచన చేసిందో చూడండి. నైట్ డ్రెస్సెస్ డైలీ నైటీలు అట్లా వేసుకుంటున్నా. అంటే అబ్డామిన్ మీద నాకు ఏదైనా కొంచెం ప్రెజర్గా ఏదైనా నాడ అట్లా కట్టుకున్నా కూడా కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. అందుకని నేను ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నా కదా, ఇది లాంగ్ లెంత్ డ్రెస్సెస్. ఇట్లాంటి డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ వేసుకుంటున్నాను తప్ప, ఇంకా అంటే కొంచెం ఇచ్చింగ్ వస్తే ఎక్కువ మనం రఫ్ చేస్తే స్ట్రెస్ మార్క్స్ వస్తాయంట కదా, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయంట. అందుకని చెప్పేసి ఎక్కువ రబ్ చేయకుండా జస్ట్ ఇట్లా అనుకుంటున్నా ప్రజెంట్ అయితే కనుక. దానికి స్కిన్ కేర్ కూడా నేను చూసి యూజ్ చేస్తున్నాను అనమాట. విటమిన్ ఈ, కోకోనట్ ఆయిల్, అది మసాజ్ చేస్తున్న హైడ్రేషన్గా ఉంచాలని చెప్పేసి. మా చిన్నోడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదో తెలియదు, ఇవి 2 డ్రెస్సెస్ కూడా పంపించింది. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, ఎంత కేరింగ్గా ఆలోచన చేసిందో, ఎంత ప్లాన్ చేసి మొత్తం ఈ బాక్స్లో ప్యాక్ చేసి పంపించింది. నేను అసలు ఇదైతే నేను అసలు మర్చిపోలేను. అసలు మా చిన్నయ్యమ్మి అసలు నాకు అంత హ్యాపీ మూమెంట్స్, మెమరీస్ ఇచ్చింది. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. గిఫ్ట్ చిన్నదా పెద్దదా అట్లాంటి ఏం ఆలోచన చేయలేదు. నాకు ఇంత బంగారు ఇచ్చినా నాకు అంత హ్యాపీ ఉండదు. నాకు ఈ చింతకాయలు, మామిడికాయలు, తర్వాత ఏలక్కాయలు ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అవి. తర్వాత అందులో ఇప్పుడు యూస్ఫుల్గా ఉండేవి డ్రెస్సెస్ ఇలాంటివి అయితే లేవు. లాంగ్ ఇట్లా ఈ విధంగా ఉండేటైతే లేవు. నైట్ డ్రెస్సెస్ ఫుల్ లెంత్ కాటన్ టైపు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఫ్రీ సైజ్ పంపించింది 2. అంటే ఇంకా తీసుకురావాలి, షాపింగ్ చేయాలని ఉంది తను. అంటే 9th monthలో అట్లా వచ్చి ఉండాలనుకుంది. ఆ లోపల నాకు ఇవన్నీ పంపించింది మా చిన్న. నేను గిఫ్ట్ అంటే వాట్సాప్లోనే చూసిన, నిజంగా చెప్తున్నా మీతో, నేనేం వద్దని చెప్పట్లేదు.
నిజంగా నా హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలని నాకు ఎంతో అనిపించింది. అందుకనే ఇప్పుడు ఈవినింగ్ ఫ్రీ అయ్యింది, ఇప్పుడైనా వీడియో చేసి పెడదామని అనిపించింది. నాకు చాలా చాలా హ్యాపీ. ఇలాంటి మంచి సిస్టర్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్క ప్రెగ్నెంట్గా ఉంది. మా అక్కని చాలా హ్యాపీగా ఉంచాలని తను చూడు చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ, కానీ నాకు ఎంత హ్యాపీని ఇచ్చినాయి. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది. ఇంకొకటి, మా హస్బెండ్ కూడా నాకు ఏమేమి ఇష్టము అంటే మా చిన్న చెల్లెలకి చిన్నప్పటి నుంచి తెలుసు. మా హస్బెండ్ కూడా పలానివి ఇది ఇష్టం కదా అని చెప్పి అవి తెచ్చి సర్ప్రైజ్ చేసి నాకు ఆ టైంలో నన్ను ఎంతో హ్యాపీగా ఉంచడానికి చూసినారు. నాకు చాలా హ్యాపీ. ఇంత మంచి హస్బెండ్ దొరికినందుకు, ఇంత మంచి చెల్లెళ్ళు ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ. ఈ బర్త్డేనైతే నేను, నా బేబీ, నా బుడ్డమ్మో నా బుడ్డోడో ఎవరో తెలియదు కాబట్టి బుడ్డోడా బుడ్డమ్మ ఎట్లా పిలుచుకుంటుంటా అనమాట. అసలు చాలా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే అప్పుడు కూడా మిడ్నైట్ 12 తర్వాత కూడా నా బేబీ మూమెంట్స్ అనేటివి చాలా బాగా తెలుస్తున్నాయి అనమాట నాకు. నేను చాలా హ్యాపీ అనుకున్నాను. ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ జీవితంలో కూడా, మీ లైఫ్లలో కూడా ఇలాంటివి జరిగి ఉంటాయి కదా, అనుకోని ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని మంచి మంచి విషయాలు జరిగి ఉంటాయి కదా, అవి కామెంట్ రూపంలో మీరు కూడా షేర్ చేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు మీరు నాతో, నేను మీతో చెప్పుకుంటూ ఉందాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.